వెల్కమ్ టు పొలిటికల్ మామా. తెలంగాణలోని సర్ ప్రక్రియలోని గల్లంతైన 73 లక్షల ఓటర్ల భవిష్యత్తు ఏంటి? తెలంగాణలోని రాజకీయ పార్టీలు అప్పుడే సర్వేలు చేయించుకోవడం స్టార్ట్ చేశాయా? చింతలపూడి వైసీపీ ఇన్ఛార్జిని సొంత పార్టీ నేతలే ఎందుకు టార్గెట్ చేశారు? మాజీ టీజీ మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందిగా మారాయా? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామా మీ ముందుకు వచ్చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ప్రక్రియ ముగిసింది. అయితే ఈ ప్రక్రియ ఫలితాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్లలో ఏకంగా 73,53,000 మందికి పైగా ఓటర్ల వివరాలు నమోదు కాకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. వీరే వారి పేర్లు కూడా త్వరలో రాబోయే డ్రాఫ్ట్ ఎలక్టోరల్ జాబితాలో ఉండే అవకాశం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ భారీ ఓటర్ల గల్లంతు వెనుక ప్రజల నిర్లక్ష్యం ఉందా, లేక ఎన్నికల సంఘం వైఫల్యం ఉందా? ముసాయిదా జాబితాలో చోటు దక్కని ఈ 73 లక్షల మంది ఓటర్ల భవిష్యత్తు ఇప్పుడు ఏం కానుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ అధికారికంగా ముగిసింది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత బయటకొచ్చిన గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3,38,00,000 మంది ఓటర్లుండగా ఎన్యూమరేషన్ ఫారాల ద్వారా తమ వివరాలను బీఎల్ఓలకు అందించిన వారు కేవలం 2,64,00,000 మంది మాత్రమే. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 73,53,000 మంది ఓటర్ల వివరాలు ఎన్నికల సంఘం సిబ్బందికి చేరనేలేదు. ఈ భారీ సంఖ్యలో ఉన్న ఓటర్లు తమ వివరాలు ఇవ్వనందున త్వరలో విడుదల కాబోయే ముసాయిదా ఓటర్ల జాబితాలో వీరి పేర్లు గల్లంతవడం ఖాయమైంది. ఆ జాబితాలో తమ పేరు లేదని అర్హులైన ఓటర్లు గుర్తిస్తే సంబంధిత ఈఆర్ఓకు గ్రీవెన్స్ రూపంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అధికారులు చేసే క్షేత్రస్థాయి వెరిఫికేషన్ పూర్తయితేనే వీరి పేర్లను ఫైనల్ జాబితాలో చేర్చడంపై ఒక క్లారిటీ వస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్ ప్రక్రియతో పోల్చి చూస్తే తెలంగాణలో నమోదైన సక్సెస్ రేటు అత్యంత దారుణంగా ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ సక్సెస్ రేటు 90% పైగానే ఉండగా తెలంగాణలో మాత్రం కేవలం 78.26% ఓటర్ల వివరాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. ఈ ప్రక్రియను జూన్ 25న ప్రారంభించిన ఎన్నికల సంఘం నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని ముందుగా జూలై 24వ తేదీని డెడ్లైన్గా విధించింది. కానీ ఆ సమయానికి కేవలం 72.73% మాత్రమే నమోదు కావడంతో గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారు. ఆ 10 రోజుల్లో కూడా కొత్తగా కేవలం 4.82% పని మాత్రమే జరిగింది. ఎలాగైనా 100% పూర్తి చేయాలన్న పట్టుదలతో ఈసీ ఆగస్టు 10 వరకు తుది గడువు ఇచ్చింది. ఈ మొత్తం 17 రోజుల పొడిగింపు వ్యవధిలో పెరిగిన శాతం కేవలం 5.53 మాత్రమే. తొలి 10 రోజుల వ్యవధిలో 16 లక్షల మంది వివరాలు సేకరించిన సిబ్బంది ఆ తర్వాత వారం రోజుల్లో కేవలం 2 లక్షల మంది వివరాలను మాత్రమే సేకరించగలిగారు. 2 విడతలుగా గడువు పెంచినా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా గల్లంతైన ఈ 73,53,000 ఓటర్ల వివరాలను జిల్లా వారీగా విశ్లేషిస్తే మరో విస్తుపోయే నిజం బయటపడింది. వివరాలు ఇవ్వని కారణంగా డ్రాఫ్ట్ ఎలక్టోరల్ లిస్టులో మిస్ అయిన వారిలో దాదాపు 59% మంది కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్లే ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోనే ఏకంగా 43,09,000 మందికి పైగా ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించలేదు. ఈ శివారు ప్రాంతాలు, నగర పరిధిలో అత్యధికంగా ఆంధ్ర సెటిలర్ ఓటర్లుంటారని, వారే ఫారాలు ఇవ్వలేదని రాజకీయ పార్టీలు ఒక అంచనాకొస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై అధికారుల వాదనకు, ప్రజల వాదనకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. రాష్ట్రంలోని ఓటర్లందరికీ 100% ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశామని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గట్టిగా చెబుతున్నారు. కానీ నగరంలోని చాలా కాలనీల్లో, అపార్ట్మెంట్లలో బీఎల్ఓలు తమ ఇళ్లకు రానేలేదని, తమకు అసలు ఫారాలే ఇవ్వలేదని స్థానిక ఓటర్లు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఫారాలు మాత్రం అధికారుల చేతికి చేరలేదు.
ఇంత భారీ స్థాయిలో ఓటర్లు గల్లంతవడం వెనుక అనేక భిన్నమైన కారణాలు కనిపిస్తున్నాయి. ముసాయిదా జాబితా నుంచి 73 లక్షల మంది మిస్ కావడానికి కేవలం ఫారాలు నింపకపోవడం మాత్రమే కారణం కాదని తెలుస్తోంది. ఎన్యుమరేషన్ సమయంలో వెరిఫికేషన్కు తగిన సరైన ఆధారాలు చూపించలేక చాలా మంది ఫారాలు భర్తీ చేయలేకపోయారు. అలాగే నగరంలో ఉద్యోగ, వ్యాపార రీత్యా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి లేదంటే ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు షిఫ్ట్ అయిన వారు కూడా లక్షల్లోనే ఉంటారు. అద్దె ఇళ్లు మారిన వారిని ట్రాక్ చేయడం సిబ్బందికి సాధ్యం కాలేదు. దీనికి తోడు ఇంతకాలం పాత జాబితాల్లో ఉన్న బోగస్ ఓటర్లు, అలాగే చనిపోయిన వారి వివరాలు కూడా ఈ సర్ ప్రక్రియ ద్వారా భారీగా ఫిల్టర్ అయినట్లు స్పష్టమవుతోంది. అసలు వాస్తవంగా ఉన్న అర్హులైన ఓటర్లు ఎంతమంది గల్లంతయ్యారు, బోగస్ ఓట్లు ఎన్ని తొలగిపోయాయి అన్నది ఈసీ నిర్ణయించిన నెల రోజుల గ్రీవెన్స్ పీరియడ్ పూర్తయిన తర్వాత మాత్రమే ఒక స్పష్టమైన క్లారిటీ రానుంది. దేశంలో ఇప్పటివరకు సర్ ప్రక్రియ జరిగిన ప్రతి రాష్ట్రంలోనూ సగటున 95% పైగా ఓటర్ల వివరాలు బిఎల్ఓలకు అందాయి. కానీ అత్యంత ఆధునిక సాంకేతికత, అక్షరాస్యత ఉన్న తెలంగాణలో మాత్రం ఇది కనీసం 80% కూడా చేరుకోకపోవడం వ్యవస్థాగత లోపాలను ఎత్తిచూపుతోంది. ఫారాలను నింపి ఇవ్వడంలో చదువుకున్న నగర ప్రజలే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారా, లేక ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించడంలో బిఎల్ఓలు నిర్లక్ష్యం వహించారా అన్నది ఇప్పుడు కీలక చర్చగా మారింది. నగరంలో అడ్రస్లను కనుక్కోవడంలో సిబ్బందికున్న చిక్కులు, అపార్ట్మెంట్లలోకి అనుమతి దొరకకపోవడం లాంటివి కూడా దీనికి కారణమయ్యాయి. ఈ మొత్తం వైఫల్యానికి జవాబుదారీ ఎవరనేది అధికార వర్గాల్లో ప్రశ్నార్థకంగా మారింది. ఇక మరోమారు గడువు పొడిగిస్తున్నట్లు ఈసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఇప్పటివరకు సేకరించిన డేటాతోనే ముసాయిదా జాబితాను విడుదల చేయాల్సి వస్తోంది. డ్రాఫ్ట్ లిస్ట్ తర్వాత గల్లంతైన ఈ 73 లక్షల మంది ఓటర్లలో ఎంతమంది గ్రీవెన్స్ ద్వారా మళ్లీ జాబితాలో చేరతారన్నది తెలంగాణ రాబోయే ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉంది.